ఎస్ఎల్బిసి టన్నల్ ఈ మన వెనకాల కనిపిస్తున్నదే ఎస్ఎల్బిసి టన్నల్కి సంబంధించిన ప్లేస్. సో పూర్తిగా రెస్ట్రిక్ట్ చేసేసిండ్రు, ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. 8 రోజులు అవుతోంది దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూడొచ్చు అక్కడొక పాయింట్ ఏర్పాటు చేసి ఎవరిని రానియట్లేదు. అండ్ ఇక్కడ మీడియా పాయింట్ ఒకటి ఉంది. ఆ తర్వాత పూర్తిగా లోపలికి వెళ్ళడానికి అని అంటే ఇదే మెయిన్ పాయింట్. సో రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎంట్రీ ఫర్ ఓన్లీ రెస్క్యూ టీమ్స్ అని రాసింది ఉంది. బికాస్ ఎవరంటే వాళ్ళు వచ్చి ఈ ఎస్ఎల్బిసి టన్నల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది వచ్చి కనుక్కునే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే వెళ్ళి చూద్దామన్నటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు. దీంతో పూర్తిగా లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. అండ్ చాలా రాజకీయ పార్టీస్ కూడా ఈరోజు కూడా బీజేపీ ఇక్కడికి రావడానికని ప్లాన్ చేసిన సిచ్యువేషన్. సో రాజకీయ నాయకుల మూవ్మెంట్ అట్లాగే ప్రజల మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూషన్గా కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరిని కూడా అనుమతించట్లేదు. మనం చూడొచ్చు రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి అక్కడ పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్యలోనే అక్కడ పూర్తిగా అందరినీ ఆపేస్తున్నారు. సో ఎవరిని కూడా లోపలికి అనుమతించే సిచ్యువేషన్ అయితే లేదు. మనం చూడొచ్చు రెస్క్యూకి సంబంధించిన బసెస్ కూడా కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. సో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళ ఈ మట్టి తోడి ఈ లారీస్ ఏవైతే ఉంటాయో కంటిన్యూషన్గా ఈ కాంక్రీట్ ఏదైతే లోపల నుంచి వస్తుందో వాటన్నిటిని తీసి బయట వైపుకు తీసుకెళ్ళి డంప్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఇన్ జనరల్లీ రోజు లాగానే జరిగే పనిలో భాగంగా ఈ లారీస్కి అటు ఇటు వెళ్ళే మూమెంట్కి సంబంధించి ఈ రోడ్స్ అనుకోవచ్చు. దెన్ మనం అక్కడ చూడొచ్చు పోలీస్ ఆఫీషియల్స్ కూడా చాలామంది లోపల నుంచి రెస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గర నుంచి వచ్చి చూసి వెళ్తున్నారు. సో కంప్లీట్గా పోలీస్ పహరాలో జిహెచ్ఎంసి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ చాలామంది పోలీస్ ఆఫీషియల్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్ లోపల? తెలియదు మేడం. అంటే 8 days అవుతుంది కదా, ఎనీ ఇన్ఫర్మేషన్ కనిపించాయి అట్లా అంటున్నారు? తెలియదు మేడం, మాకేం తెలియదు. మేము డ్యూటీలో ఉన్నాం అంతే, మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఏం లేదా? మాకేం లేదు. అదే ఇవాళ అయిపోతుంది అని అన్నారు కదా మామూలుగా. తెలియదు మేడం, మాకైతే ఏం తెలియదు. బట్ ప్రిపేర్డ్గా అందరూ ప్రిపేర్డ్గా ఉన్నట్టున్నారు కదా, హెలికాప్టర్ కూడా వచ్చినట్టుంది. అదే వర్క్ అయితే జరుగుతుందని మేడం, అధికారులందరూ అప్రమత్తంగా చెప్పిస్తాను. ఓకే ఈ రోజు మోస్ట్లీ అయిపోతుంది అన్నారు కదా, మరి మాకైతే తెలియదు మేడం. మాకైతే తెలియదు. యా ఆల్ రైట్. సో అది చాలామంది పోలీస్ ఆఫీషియల్స్ కావచ్చు, ఐ థింక్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకుంటా పైనుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఏమున్నా కూడా అఫీషియల్గా అనౌన్స్ అయ్యే వరకు ఏం చెప్పకండి అనేటువంటిది. సో ఎస్ఎల్బిసి టన్నల్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి 8 days అవుతోంది. పాపం వీళ్ళందరూ కూడా జార్ఖండ్కి సంబంధించిన వాసులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాడ ఏమైనా తెలుస్తుందా అని వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి కూడా కొంత టైం పట్టింది. అక్కడి నుంచి అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఏంది అనేది తెలుసుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది అని అంటున్నారు. అండ్ ప్రభుత్వం కావచ్చు లేదంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సమన్వయంతో లోపల పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే నిన్న 5 ప్లేసెస్లో ఎప్పుడైతే ఈ బాడీస్ ఉండొచ్చు అని జీపీఆర్ ద్వారా టెక్నాలజీ ద్వారా కనుక్కోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎక్కడైతే ఈ జీపీఆర్ ట్రేస్ చేసిందో అక్కడ వెతికే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ మట్టి, ఆ తర్వాత కాంక్రీట్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు క్లీన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి అవన్నీ చేరిపోవడం. అండ్ కాంక్రీట్ అంటే మనకు తెలుసు 8 రోజులు అవుతుంది కాబట్టి వాటిని బ్రేక్ చేయడానికి టైం పడుతుంది అని అంటున్నారు. ఒకవేళ డ్రిల్ చేసినా కూడా అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేసి డ్రిల్ చేసినప్పుడు కూడా పూర్తిగా డ్రిల్ చేసినప్పుడు మిగతా అన్నీ ఏవైతే ఆల్రెడీ వేసినటువంటి ఏవైతే టన్నల్స్లో లోపల ఉన్నాయో అవన్నీ కూడా పెచ్చులుడి మీద పడిపోతున్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ లోపల ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకుంటూ ఇప్పుడు ముందుకు వెళ్తూ సమన్వయంగా చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంత ఈజీ అయితే కాదు, చాలా టాస్క్ అండ్ జాగ్రత్తల మధ్య
ఇవంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. అందరూ అంటే మొత్తంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఇండియా వ్యాప్తంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తెప్పించి ఈ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళందరినీ కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణలోనే ఎస్ఎల్బిసి టన్నల్లో ఈ ఆపరేషన్ అంతా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అయితే 8 మంది ఎవరైతే అందులో చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తామన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా మూవ్మెంట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ జీపీఆర్ ద్వారా ఏవైతే ఈ 5 ప్లేసెస్లో ట్రేస్ అయినాయి మెత్తగా ఏదో కనిపిస్తోంది, ఆర్ అక్కడ కొన్ని పాయింట్స్లో కొంచెం లావుగా ఏదో సంథింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మేబీ హ్యూమన్ బాడీస్ కావచ్చు, ఈ తప్పిపోయిన వాళ్ళ బాడీస్ కావచ్చు అని అజ్యూమ్ చేసి అక్కడనే డిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా ఇంకా కూడా వస్తున్నాయి. అదేంటంటే 3 బాడీస్ ఆల్రెడీ దొరికేశాయని, సో ఇంకా మిగతా బాడీస్ కోసం వెతుకుతున్నారు అని. సో చూడాలి. అఫీషియల్గా మాత్రం ఎట్లాంటి అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. నిజంగానే అవి బాడీసా లేకపోతే ఇంకేమైనానా అనేది కూడా కొంత డౌట్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తోంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎస్ఎల్బిసి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. మనం చూడొచ్చు, ఒక అంబులెన్స్ కూడా ఇప్పుడే లోపల నుంచి బయటికి వెళ్తోంది. ఐ డోంట్ నో అందులో ఏమైనా ఉన్నాయా ఏంటా మరి ఏం తెలీదు, బట్ అంబులెన్స్ కూడా లోపల నుంచి బయటకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ਤੇ ਜਦੋਂ ਇਹ ਅੰਦਰ ਗਿਆ ਹੈ ਤੇ ਅੰਦਰ ਕੰਮ ਕੋਈ ਚੱਲ ਰਿਹਾ ਤੇ ਉਸਨੇ ਜਦੋਂ ਕਿਤੇ ਉੱਤੋਂ ਇੱਕ ਟਰਨ ਦਾ ਬਹਿ ਗਿਆ ਹੈ ਹਿੱਸਾ ਤੇ ਉਹ ਉਤੋਂ ਜਰਜਲਾ ਜਿਹਾ ਆਇਆ ਹੈ ਤੇ ਉਹ 8 ਬੰਦੇ ਆ 4 ਝਾਰਖੰਡ ਦੇ ਆ, 2 ਯੂਪੀ ਦੇ ਆ, ਇੱਕ ਹੈਗਾ ਆ ਜੰਮੂ ਦਾ ਤੇ ਇੱਕ ਸਾਡੇ ਪੰਜਾਬ ਦਾ ਜਿਸ ਦਾ ਨਾਮ ਹੈ ਗੁਰਪ੍ਰੀਤ ਸਿੰਘ। ਤੇ ਇਹ ਵੀ ਉਹਨਾਂ ਦੇ ਸਾਥ ਹੈ ਕਿਉਂਕਿ ਗੁਰਪ੍ਰੀਤ ਜਿਹੜਾ ਇਹ ਆਪਰੇਟਰ ਆ ਅੰਦਰਲੇ ਬੰਨੇ ਜਦੋਂ ਮਸ਼ੀਨ ਚਲਾਉਂਦਾ ਹੈ। ਤੇ ਇਹ ਜਦੋਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਅੰਦਰ ਇਹਨਾਂ ਨੇ ਕੰਮ ਸ਼ੁਰੂ ਕਰਨਾ ਤੇ ਉਹ ਉੱਤੋਂ ਜਦੋਂ ਇਹਨਾਂ ਨੂੰ ਪਤਾ ਲੱਗਾ ਵੀ ਇਹ ਗੱਲ ਹੈ ਤਾਂ ਉਹ ਅੱਗੇ ਨੂੰ ਜਗ੍ਹਾ ਕੋਈ ਵਿਹਲੀ ਹੋਏਗੀ ਤੇ ਉਹ ਆਪਣੇ ਬਚਾਅ ਕਰਨ ਦਾ ਮਾਰਾ ਆਗੇ ਨੂੰ ਚਲੇ ਗਏ ਤੇ ਕੁਛ ਪਿੱਛੇ ਨੂੰ ਆ ਗਿਆ ਹੈ। ਪਿੱਛੇ ਨੂੰ ਆ ਗਿਆ ਤਾਂ ਜਰਜਲਾ ਆਇਆ ਤਾਂ ਟਰਨ ਜਿਹੜੀ ਆ ਸਭ ਦੀ ਸਾਰੀ ਬੈਠ ਗਈ ਆ। ਅਸੀਂ ਜਦੋਂ ਸਾਨੂੰ ਇਹਨੂੰ ਪਤਾ ਲੱਗਾ ਆ 7 ਵਜੇ 8 ਵਜੇ ਫੋਨ ਕੀਤਾ ਹੈ, ਜਦੋਂ ਆਪਣੇ ਹੈਗੇ ਆ ਕੰਪਨੀ ਦਾ ਕੋਈ ਬੰਦਾ ਹੈ ਉਸਨੇ ਫੋਨ ਕੀਤਾ ਹੈ ਕਿ ਜਿਹੜਾ ਤੁਹਾਡਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਟਰਨ ਬਹਿ ਗਈ ਆ, ਬੰਦ ਹੋ ਗਈ ਆ ਤੇ ਲੜਕਾ ਜਿਹੜਾ ਅੰਦਰ 8 ਬੰਦਾ ਫਸ ਗਿਆ ਹੈ ਤੇ ਤੁਸੀਂ ਕੋਈ ਨਾ ਕੋਈ ਇੱਥੇ ਪਹੁੰਚੋ। ਤੇ ਪਹਿਲਾਂ ਜੋ ਕਿਉਂਕਿ ਪਿੰਡ ਜਦੋਂ ਗਾਉਂ ਦੇ ਵਿੱਚ ਇਸ ਜਿਹਾ ਹਾਦਸਾ ਵਾਪਰਿਆ ਤੇ ਸਾਰਾ ਹੀ ਲੋਕ ਇਕੱਠਾ ਹੋ ਗਿਆ ਹੈ ਤੇ ਉਸਨੇ बहुत दुख होया क्योंकि लड़का बहुत अच्छा है, कल्ला माता का बेटा है, एक उसकी माँ है ਤੇ 2 उसकी बेटियां हैं, एक 16 साल की बेटी है तो एक 10-11 साल की बेटी होएगी ਤੇ ਪਤਨੀ ਉਸकी ਉਹ ਘਰ में। ਤੇ ਜਦੋਂ ਮਾਤਮ ਜਿਹਾ ਐਸੇ ਸਾਇਆ ਕਿ ਜਦੋਂ ਇੱਕਦਮ ਪਤਾ ਲੱਗਾ ਕਿ ਇਹ क्या हुआ है ਤੇ ਸਾਰਾ ਪਿੰਡ गाँव ਜਿਹੜਾ ਇਕੱਠਾ ਹੋ ਗਿਆ ਤੇ ਉਹ ਕਿਸੇ ਨੇ ਬੋਲਾ ਕਿ ਉਹ ਜਿਹੜਾ ਸਾਡੇ ਪਿੰਡ ਦਾ ਇੱਕ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਹੈ ਸਾਡਾ ਮੋਨੂ ਸਾਹਿਬ ਜੀ, ਉਹ ਵੀ ਆਇਆ ਉੱਥੇ। ਉਸਨੇ ਬੋਲਾ ਕਿ ਤੁਸੀਂ ਇਉਂ ਕਰੋ ਕੋਈ ਜਾਓ ਬੰਦਾ ਤੇ ਚਲੋ ਉਸ ਜਿਹੜਾ ਗੁਰਪ੍ਰੀਤ ਸਿੰਘ ਆ ਉਸका ਸਾਲਾ ਸਾਹਿਬ ਆ ਤੇ ਉਹ ਆਂਦਾ ਕਿ ਮੈਂ ਚੱਲ ਜਾਊਂਗਾ। ਉਹ ਇੱਥੇ ਆ ਗਿਆ ਤੇ ਉਹਨੂੰ ਕੋਈ ਪਤਾ ਲੱਗਾ ਵੀ ਅਜੇ ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ ਚੱਲ ਰਹੀ, ਅੰਦਰ ਜੋ ਟਰਨ ਬੰਦ ਹੋ ਗਈ ਆ ਤੇ ਉਹਨਾਂ ਕੋਲ ਨਿਕਲਣ ਦਾ ਕੋਈ ਹੱਲ ਨਹੀਂ ਹੈਗਾ। ਅਸੀਂ ਤੇ ਸਾਨੂੰ ਤੇ ਵਿਸ਼ਵਾਸ ਹੈ ਕੰਪਨੀ ਵਾਲੇ ਇਹੋ ਦਵਾ ਰਹੇ, ਪਿੰਡ ਵੀ ਫੋਨ ਤੇ ਜਾ ਰਿਹਾ ਕਿ ਉਹ ਅੰਦਰ ਟਰਨ में फंसे है ਤੇ ਉਹ ਹੋ ਸਕਦਾ ਛੇਤੀ ਤੋਂ ਛੇਤੀ ਉਸ ਕੋਲ ਨਿਕਾਲ ਲਿਆ ਜਾਏਗਾ। ਤੇ ਕੋਈ ਉਹਨਾਂ ਦਾ ਚਾਰਾ ਨਹੀਂ ਚੱਲ ਰਿਹਾ ਤੇ ਮਗਰੋਂ ਫਿਰ ਸਾਨੂੰ ਵੀ ਇਹਨਾਂ ਨੇ ਪਰਿਵਾਰ ਨੇ ਕਿਹਾ ਕਿ ਤੁਸੀਂ 3 ਬੰਦੇ ਜਾਓ। ਉਹ ਭਾਈ ਹੈ ਜਮਰਿੰਦਰ ਸਿੰਘ, ये जरा कुलवंत सिंह ये भी चाचा है। अच्छा। मैं भी चाचा हूँ। असी बोला कि उसको घर में परिवार में तो बड़ा जी होर कोई हैगा नहीं क्योंकि 2 तो बेटियां हैं तो एक वाइफ है तो एक उसकी पत्नी है। तो उसने बोला कि जरा उसका हैगा डैडी है वो तो हैगा नहीं गुरप्रीत का। तो सानू बोला कि तुम ही जाओ। हम भी इत्थे आए, पहला दिल्ली आए, दिल्लियों फिर अहीं हैदराबाद आए, हैदराबाद तो अहीं गाड़ी ली तो इत्थे आए। जब अहीं कंपनी में आए तो कंपनी में इसने बात की जड़ा उसका अंदर मिस में काम करता है जिसका फ़ोन गया है उस फ़ोन में ही बात की, उसी वो साढ़े को ले गया अंदर। उस लेके तो फिर बाद में जो क्वार्टर है ना इत्थे लेके आ गया भी तुसीं इत्थे बैठ जाओ तो तुहानूं जो भी प्रोविजन मिलेगी वो तुहानूं आगे की बताएंगे, तुसी बैठो। वो आज तक आप जाके देख के आए क्या? टनल में देख के आए? अंदर गए मैडम
तो अंदर टर्न में ही खुद गए हैं। असी ये भी बोला है कि कंपनी वाले को भी सानू अंदर भी जाने दो। वो आंदा कि परमिशन नहीं मिल रही क्योंकि अंदर दम घुट्टी दा है, तुसीं जा नहीं सकते क्योंकि सिविल बंदे हो, तुहाडे को असीं भेज नहीं सकते। हो सकता कोई ना कोई नुकसान हो सकता। और चाचा है ना, उनको ये भी बात नहीं भेजे? हाँ, किसी को नहीं भेजे। ये टर्न में काम करके गया है। ये जो चाचा है ना, ये गुरप्रीत के साथ काम करके गए दोवें भाई ते चाचा, ये भी करके गए हैं इधर ही। इधर। हाँ, इसको थोड़ा बड़ा मालूम है भी, ये बोलता है कि मेरे को मालूम है अच्छा। तो मैं जाएगा अंदर, मेरे को थोड़ी बड़ी देव प्रॉब्लम। గురుప్రీత్ సింగ్ సంబంధించిన ఇంకో చాచా ఆయన ఇదే టన్నల్లో పని చేసి వెళ్ళారట. అసలు నిజంగా సిచ్యువేషన్ ఏంటి, ఆ టన్నల్లో పని చేసి వెళ్ళిండు కాబట్టి మరి అట్లా అసలు ఏముంది అందులో ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. नमस्ते सर। आप वो टनल में काम करे थे ना, कैसा है उधर काम करने का? वैसा है क्या? मैडम ऐसा है, हम पंजाब से रहने वाले हैं। चीमा कलां हमारा गांव है, डिस्ट्रिक्ट जो तरनतारन है। जो गुरप्रीत अंदर फंसा हुआ हमारा भतीजा है, हम चाचा जी हैं उसके। ऐसा कि पहले हमने गुरप्रीत के साथ 2009 से लेकर 10-11 तक काम किया इधर देवरगुंडा में, दूसरी साइड पर, अच्छा। इसी प्रोजेक्ट पर। तो जो गुरप्रीत है मैडम, उसको तो आज से 20-25 साल हो गए इधर काम करते। पहले उधर थे, फिर इधर आ गया। तो मैडम जो ये हादसा हुआ है पिछले शनिवार को सुबह हुआ। ये मैडम 6:30 बजे गुरप्रीत की बात हुई अपनी घरवाली से, बोला कि मैं ड्यूटी जा रहा हूँ अंदर, तो आके कॉल करूँगा। तो बाद में मैडम 12:30 बजे फ़ोन गया कि अंदर एक हादसा हो गया है, जो टर्न बन रही है थोड़ी जी बैठ गई है, पानी आ गया है, तो 8 लोग अंदर फंस गए हैं। एक जो 8 लोगों में एक गुरप्रीत है, 7 लोग और हैं। उसके बाद मैडम हम इसका गुरप्रीत का कसाला साहब है, वो आए हैं तीसरे दिन में, सतराम सिंह 2 दिन वो रह के गए हैं। तो उन्होंने थल्ले जाके देखा कि माहौल कम चल रहा है, तो अभी तक कुछ पता नहीं लगा। तो उसके बाद हम मैडम आज 5 दिन हो गए हमको आए हुए इधर। कंपनी वालों को बोला कि हम इधर आएंगे, देखना है खुद जाके। 2 दिन हो गए मैडम नीचे जाते, परसों भी गए थे, कल भी गए थे। तो हमने बोला कि मैडम हमको ही अंदर जाने दो, हम देख लेंगे क्या हुआ क्या नहीं हुआ। तो थोड़ा सा शांति हो जाएगी हमको भी, क्योंकि हम भी इतनी दूर से 300 किलोमीटर से आए हैं, 3000 से। तो हम भी घर वालों को कुछ बताएं भी अंदर आ चल रहा, कुछ आ चल रहा है। तो हमको अंदर नहीं जाने दिया। वाले बोल रहे कंपनी वाले कि आपको सिविल का बंदा नहीं लौटा। जो टीमें जा रही हैं कि लगातार टीमों जा रही हैं, दिन रात काम चल रहा है, जल्दी से जल्दी जो भी होएगा आपको बताएंगे। तो आज तो सुबह तक मैडम हमको नहीं जाने दिया किसी ने। हम तो यही बोल रहे हैं कि इधर की सरकार को बेनती है कि जल्दी से जल्दी जो अंदर फंसे लोग हैं उसको बाहर निकाला जाए, तो घर वालों को दिया जाए। हाँ, ये बोलना चाहेंगे कि जल्दी से जल्दी जो भी है हमको कुछ बताया जाए। घर में बहुत परेशानी है, गुरप्रीत के खाना नहीं कोई खा रहा। 2 बेटियां गुरप्रीत की, घरवाली है, एक मदर जी है। तो 7 रोज़ हो गया, 8 रोज़ हो गया मैडम, चूल्हा तक नहीं बला। गांव पूरा सगमे में है। हम लोग भी सगमे में बैठे हुए हैं, इधर बैठे हैं। हमको कोई अभी परमिशन नहीं दी जा रही भी आ हुआ या नहीं हुआ, कब तक मतलब कुछ होएगा। अंदर वो लोग मतलब फंसे हुए, क्या चल रहा है क्या नहीं चल रहा। मिनिस्टर साहब आके जा रहे हैं ना, हाँ जी, हाँ जी। आपसे मिले क्या? मैडम हमारी कलेक्टर साहब से बात हुई थी, मिनिस्टर साहब से तो बात नहीं हुई। उन्होंने यही विश्वास दवाया है कि जल्दी से जल्दी हम लोग उसको बाहर निकाल लेंगे। काम लगातार जारी है, जो टीमों आ रही है कर रही हैं टीमां, डे नाइट में काम चल रहा है। 2 शिफ्ट बोला कि सुबह जा रही है, 2 नाइट को जा रही है। आगे भी जो भी होएगा कहते कि आपको बताएंगे। इधर हमको उसने कंपनी वालों ने रखा हुआ है। ये जो गुरप्रीत है वो रोबन कंपनी में है, तो खाना खूना जो कमरा हमको ये कंपनी में प्रोवाइड किया हुआ है। अच्छा, ओके। हाँ जी। ओके। ये टनल में काम करते वक्त ऐसा हादसे होते हैं क्या? ये हादसा कैसा हुआ? मैडम ये तो पहली बारी हुआ, पहली बारी सुना। अच्छा। क्योंकि पहले भी उधर जो दूसरी साइड में काम चला वो 22 किलोमीटर टनल आगे चले गया। अब तक तो कोई सुना नहीं ऐसा। इधर भी 14 फीट तक चले गया। तो गुरप्रीत से मेरी बात होती थी, ऐसा तो कभी उसने बोला ही नहीं कि जहाँ इधर में कोई रिस्क है या नहीं है। बात करनी है कि नाइट में ड्यूटी है, मेरी सुबह में ड्यूटी है। कभी ऐसा नहीं उसने बताया कि इधर हादसा भी हो सकता है। कोई पहली बार सुन रहे हैं मैडम ऐसा। हम भी थोड़ा बहुत काम किया इधर पहले। वही तो हम तो
ये तो कुछ कह ही सकते हैं भी ये भगवान की मर्जी होएगी, ऐसा तो कंपनी वालों को तो कोई बात नहीं है, ये बात है। 20 साल से यही काम कर रहे। यही काम कर। हाँ, तो पंजाब से यहाँ तक काम करने के लिए क्यों आए वैसा? मैडम ऐसा है, घर में मजबूरी होती है ना। हमारा जो गांव है बॉर्डर के नज़दीक है, रेड लैंड पर है, खेती थोड़ी है, ज़मीन थोड़ी है, 1 आधा किला ज़मीन है, तो इतनी खेती में मैडम गुजारा नहीं चलता। इसलिए जो गुरप्रीत है पहले से 20 साल से टिका हुआ है। जैसे जैसे उसकी गोपी की तरक्की होती गई है ना, पहले जेपी में था, उसके बाद रोबन में हो गया, तनख्वाह बढ़ गई, इस करके मजबूरी के लिए काम करना पड़ता है। चाह से तो मैडम कोई करेगा नहीं, इसलिए हाँ खेती थोड़ी करके इधर आना पड़ा। अच्छा, हाँ। उधर काम नहीं मिलता है? नहीं, उधर मैडम जो हाडियाँ सरकार हैं उधर काम नहीं है, ऐसा कोई नहीं काम चलता, कोई प्रोजेक्ट नहीं चल रहा। ज़्यादा पढ़ा लिखा आदमी मांगते हैं, तो हम तो मैडम थोड़ा बहुत पढ़े हुए हैं, जैसे +2 हो गया, +2 तक पढ़ा हुआ है ऐसा, क्योंकि उधर तो ये कोई रोजगार नहीं हैगा इतना, इसलिए इतनी दूर आन के काम करना पड़ता। हाँ जी, बेरोजगार करके अच्छे आना पड़ा उसको। हाँ। उनका फैमिली का कुछ फोटोज, उनके बेटियां का है ना? हाँ, एक बार दिखाइए ना। दिखाते, एक बार बात कर लो ना। बात कर लो। मैडम हाँ, फ़ोटो है हमारी गुरप्रीत की, मैं दिखा देता हूँ आपसे। फैमिली की भी फ़ोटो है, गुरप्रीत अकेले की भी है हमारे से। इतना चाहेंगे भी जल्दी से जल्दी इनकी सरकार को बेनती है, कोई जल्दी निकाला जाए। हाँ, इतना कहना चाहेंगे। हाँ। ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర జరుగుతున్న ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి కాసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక అప్డేట్, కీలకమైన అప్డేట్. యాక్చువల్లీ ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో 99% చనిపోయి ఉంటారని భావిస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 4 మృతదేహాలు ఒకే చోట, అది కూడా 3 ఫీట్ల లోతులో గుర్తించాం. సో వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు అని కూడా భావిస్తున్నాం. కాబట్టి ఆ 3 ఫీట్ల లోపల ఉన్నటువంటి మృతదేహాల్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే అంబులెన్స్లు కావచ్చు, లేదంటే హెలికాప్టర్ కావచ్చు, ఒకవేళ ఎవరైనా ప్రాణాలతో బయటపడితే వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్కి తీసుకువెళ్ళి వాళ్ళకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం తొందరగా చేరుకోవడానికని హెలికాప్టర్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే అంబులెన్స్లు అంటే గాంధీ అండ్ ఉస్మానియాకి సంబంధించిన అంబులెన్స్లు ఈరోజు చేరుకున్నాయి. ఇక్కడ ఇది నాగర్ కర్నూలు అండ్ అచ్చంపేట నియోజకవర్గంకి సంబంధించి ఎస్ఎల్బిసి టనల్ ఉంటుంది కాబట్టి ఆ అంబులెన్స్లు ఏ రోజైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఆ అంబులెన్స్లన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎవరు కూడా బయటికి తీసుకురాలేకపోయినరు. ఆ తర్వాత నిన్న ఎప్పుడైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ యూజ్ చేసి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే ఇక్కడే 4 మృతదేహాలు ఉన్నాయని జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా బతికే అవకాశాలు లేవు, బతికే అవకాశాలు ఆల్మోస్ట్ ఇంకా డెడ్, కేవలం వాళ్ళ మృతదేహాల్ని బయటకు తీసే అవకాశం ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఆర్ అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే పూర్తిగా అంబులెన్స్లను అయితే అరేంజ్ చేయడం జరిగింది. దట్టు గాంధీ అండ్ ఉస్మానియాకు సంబంధించిన అంబులెన్స్లను అరేంజ్ చేశారు. మనం చూడొచ్చు లోపలికి అంబులెన్స్లు వెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఈ అంబులెన్స్లని ఎందుకు అంటే, యాక్చువల్లీ ఈ మృతదేహాలన్నీ కూడా 8 రోజుల నుంచి కూడా నానిపోయి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంటాయి కాబట్టి వాటిని 3 ఫీట్ల లోపల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఎట్లా తీసుకురావాలి, తీసుకొస్తే మరి ఎట్లా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంటాయా, లేకపోతే ముట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటాయా ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అది దట్టు మేబీ వాటిని గుర్తు కూడా పట్టే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి వాటిని హుటాహుట్న ఈ అంబులెన్స్ల ద్వారా గాంధీ అండ్ ఉస్మానియాకు తరలించి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులకి అప్పగించే వ్యవస్థను కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు కొంత ఈ కాంక్రీట్కి సంబంధించిన మట్టి మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ టన్నల్ లోపల కూడా ఇట్లాంటి మట్టే ఉంది. ఆల్మోస్ట్ అంటే ఇట్లా సిమెంట్ లాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇసుక పడుతోంది, ఆ తర్వాత ఈ కాంక్రీట్కి సంబంధించిన మట్టి అక్కడ ఉంది అండ్ వాటర్ కూడా ఊట పూర్తిగా వస్తూ దీని మీద పడుతుంది. కాబట్టి మీరు చూడండి, ఇది
ఒకవేళ ఇక్కడ చూడండి ఎంత టైట్ అయిపోయిందో, ఇలా ఇలా అన్నా కూడా మనకు కదలట్లేదు. అట్లాంటిది ఇప్పుడు టోటల్లీ దాని మీదనే ఇసుక పడుతుంది, ఆ తర్వాత వాటర్ పడుతుంది కాబట్టి మనం ఎంత ఇలా అన్నా కూడా రావట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి మట్టి కిందే, అంటే ఇట్లాంటి కాంక్రీట్కి సంబంధించిన దాని కిందే 3 ఫీట్లు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మట్టి కదా, మీరు ఆ లోతును చూడండి, ఆల్మోస్ట్ 3 ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. బట్ 3 ఫీట్ అంటే ఇక్కడి వరకు అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇక్కడి వరకు 3 ఫీట్ అంటే ఇక్కడి వరకు. సో ఈ 3 ఫీట్ కింద అక్కడ డెడ్ బాడీస్ ఉండిపోయినాయి కాబట్టి ఆ బాడీస్ని తీయాలి అని అంటే ఈ కాంక్రీట్ని పూర్తిగా తవ్వాల్సిన సిచ్యువేషన్. తవ్వితే ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు సవాల్గా మారిపోయింది అనుకోవచ్చు. వాటిని ఇప్పుడు తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు 4 బాడీస్ని ఒకే చోట ఒకటే దగ్గర ఫైండ్ అవుట్ చేశారు, 4 బాడీలు అయితే ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఈ మెషిన్ ఏదైతే లోపల ఉండిపోయిందో ఆ మెషిన్ని కట్ చేసిన తర్వాత మిగతా బాడీస్ ఇంకా ఈ 3 బాడీస్ కూడా ఆ మెషిన్ కింద ఉండిపోయాయని జూపల్లి కృష్ణారాయ స్వయంగా మంత్రి గారే చెప్పిన పరిస్థితి. సో మంత్రి గారే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ మెషిన్ లోపల ఏదైతే ఉండిపోయిందో దాన్ని కటింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఆ కటింగ్ చేసిన తర్వాత అంత భారీ ఎత్తున మెషిన్ని కట్ చేయాలంటే అదో పెద్ద ప్రక్రియ, దాని కింద ఉండిపోయిన బాడీస్ని తీయాలి అంటే ఇంకో ప్రక్రియ, అది ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంక్రీట్ కింద ఉన్నటువంటి బాడీస్ ఏవైతే 4 బాడీస్ ఒకే దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని మంత్రి గారే చెప్పారు కాబట్టి వాటిని త్వరితగతిన అండ్ ఫస్ట్ ప్రయారిటీ కింద వాటిని తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం టన్నెల్లో జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది. ఈ ప్రక్రియ చేయడానికి ఆల్మోస్ట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అందరూ ఎక్స్పర్ట్స్, 12 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఇవ్వట్లేదు. 8 రోజులు అవుతుంది అంటే ఇది ఎంత టిపికల్ అండ్ క్రిటికల్ ఆపరేషన్ను దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ప్రక్రియ ఆలస్యం అవుతోంది. త్వరితగతిన తీయాలని ఎలాంటి సిచ్యువేషన్ ఉంది లోపల టన్నెల్లో అనేది ప్రభుత్వం కూడా చాలా టాస్క్గా తీసుకుంది అనుకోవచ్చు. ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన ఈ ఎవరైతే అందులో చిక్కుకుపోయి ఉన్నారో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనేది పూర్తిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం, సాయశక్తులా కృషి చేస్తున్నాం అనేటువంటి మాట అయితే జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అంటే నిన్నటి వరకు కూడా ఆర్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక తర్జన భర్జన ఉండింది. చనిపోయిన వార్తలు ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రచారం ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరే చెప్పడం జరిగింది. ఇట్లాంటి వార్తల్ని స్ప్రెడ్ చేయకండి అనేటువంటి మాట చెప్పిండ్రు. కానీ అఫీషియల్గా ఈరోజు జూపల్లి కృష్ణారావే కాసేపటి క్రితమే ఆయన అనౌన్స్ చేసిండు ఆల్మోస్ట్ 99% ఆల్మోస్ట్ ఈ 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయే ఉంటారు. సో ఆ బాడీస్ని బయటకు ఎట్లా తీసుకురావాలి అనే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం త్వరితగతిన చేస్తున్నాం అన్న మాట చెప్పడం జరిగింది.